అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుండి 2వ అధ్యాయము 47వ వచనం వరకు. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, వీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెలుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతి దినము
కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద వారి సంహారమును దేవాలయం వద్ద దేవాలయపు ద్వారమునొద్ద దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. ఉంచుచూ వచ్చిరి. పేతురును పేతురును యోహానును యోహానును దేవాలయములో దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి వాడు చూచి భిక్షమడుగుగా భిక్షమడుగు పేతురును భిక్షము లేదు. పేతురును యోహానును యోహానును వానిని తేరు చూచి వారిని తేరు చూచి మా తట్టు చూడుమనిరి. మా తట్టు చూడమని వాడు వారి యొద్ద వారి యొద్ద ఏమైనా దొరుకునని ఏమి దొరుకునని కనిపెట్టుచు కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వారి అందు లక్ష్యముంచెను. అంతట పేతురు అంతటి పేతురు మా దగ్గర బంగారమును వెండి బంగారములు వెండి బంగారములు నా యొద్ద లేవు, మా యొద్ద లేవు, కాని కానీ నాకు కలిగినదే మీకిచ్చుచున్నాను, నాకు కలిగిన నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. లేవనెత్తెను. వెంటనే వెంటనే వాని పాదములను వాడి పాదమును నేల చేలమండలను బలము పొందెను. పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు నడుచుచు గంతులు వేయుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వారితో కూడా దేవాలయంలో వెళ్ళెను. వాడు నడుచుచు వాడు నడుచుచు దేవుని స్తుతించుట దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునద్ద శృంగారమును దేవాలయపు వద్ద భిక్షము కొరకు భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి వారికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి విస్మయంతో నిండి పరవశులైరి. పరవశులైరి.